వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 28 డిసెంబర్ 2023 ఎడిటోరియల్స్ చూద్దాము. కదం తొక్కిన కాకినాడ. ఇది కాంగ్రెస్, ఇండియన్ నేషన్ కాంగ్రెస్కు సంబంధించిన సమావేశాల గురించి ఇచ్చారు. ఒకసారి చూద్దాము. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అన్ని ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటికి 2 సార్లు వినండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇందులో టర్మినాలజీ పోతుందని చదువుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకినాడలో జాతీయ కాంగ్రెస్ మహాసభలకు వందేళ్లైన సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ 36వ మహాసభ 1923 డిసెంబర్ 28, 29 తేదీలో కాకినాడలో జరిగాయి. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, చిత్తరంజన్ దాస్, సి రాజగోపాలాచారి, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు తదితరులెందరో ఇందులో పాల్గొన్నారు. జైలు శిక్ష కారణంగా గాంధీజీ హాజరు కాలేకపోయారు. మొదటి జాతీయ కాంగ్రెసు మహాసభ 1885 ముంబైలో జరిగింది. ఆ తర్వాత వార్షిక సమావేశాలు కలకత్తా, మద్రాసు, ఢిల్లీ, అలహాబాదు, అహ్మదాబాదు, లాహోరు వంటి పెద్ద నగరాల్లో జరిగాయి. జాతీయ ప్రతి కాంగ్రెస్ చరిత్రలో కాకినాడ వంటి చిన్న పట్టణాల్లో వార్షిక సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. మౌలానా మహమ్మద్ అలీ కాకినాడ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించాడు. కాకినాడ వాస్తవ్యులు, ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకరు మహర్షి బులుసు సాంబమూర్తి, ప్రజల కార్యదర్శి, మహాసభల నిర్వహణ ఏర్పాటులో సాంబమూర్తి తలమునకలైన ఉన్న తరుణంలో యుక్త వయస్సులో ఉన్న తన ఏకైక కుమారుడు మృతి చెందాడు. అయినప్పటికీ పుట్టెడు దుఃఖాన్ని దిగమంగుకొని పనుల్లో నిమగ్నుడయ్యాడు. సమావేశాల్లో పాల్గొన్న సరోజినీ నాయుడు ఆయన కర్తవ్య దీక్షను ప్రశంసించారు. మహమ్మద్ అలీతో పాటు ఆయన సోదరుడైన ఖిలాఫత్ ఉద్యమ నాయకుడు షౌకత్ అలీ మాతృమూర్తి సైతము విచ్చేశారు. వారి కాకినాడ రైల్వే స్టేషన్లో అపూర్వ స్వాగతం లభించింది. గోదావరి జిల్లా నలుమూలల నుంచి సుమారుగా 1,00,000 మంది దాకా ప్రజలు తరలివచ్చారు. ప్రధాన వీధుల్లో ప్రత్యేక శకటంలో అలీ సోదరుల్ని కోలాహలంగా ఊరేగించారు. ఈ క్రమంలో నమాజు సమయము కావడంతో జగన్నారపురము ఏనువారి వీధిలో నివాసముండే కాశీభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి తమ ఇంట్లో ఈ నమాజు చేసుకోవలసిందిగా ఆహ్వానించారు. సభల కోసము గాంధీనగర్, ఎన్విన్పేట ప్రాంతంలో 120 ఎకరాల విస్తీర్ణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. 4,000 మంది వాలంటీర్లతో సేవలు అందించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ప్రవేశద్వారం వద్ద దుర్గాబాయి వాలంటీర్గా నియమించారు. అప్పటికి ఆమె వయసు 14 ఏళ్లు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు గొంత వెంకటప్పయ్య, జవహర్లాల్ నెహ్రూ ప్రభృతులు ప్రవేశద్వారం వద్దకు రాగా నెహ్రూ వద్ద టికెట్ లేకపోవడము దుర్గాబాయి అడ్డగించారు. వెంకటప్పయ్య ఆమెను వారించగా నెహ్రూ దుర్గాబాయి కర్తవ్య నిర్వహణను మెచ్చుకున్నారు. ఈ అమ్మాయి భవిష్యత్తులో గొప్ప నాయకురాలవుతుంది అంటూ ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆమె ఎంతటి ఉన్నత శిఖరాలను ఎదిగారో తెలిసిందే. మహాసభలను ముందు తరువాత తుఫాను వర్షాల కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. ఉత్తరాది నేలనంతా దాదాపుగా వారం దాకా కాకినాడలోనే ఉండిపోయారు. దాంతో అఖిల భారత విద్యార్థి మహాసభకు, మహిళా మహాజన సభ, ఖిలాఫత్ మహాసభ, సంఘ సంస్కరణల మహాసభ, హిందీ సాహిత్య సమ్మేళనము, వాలంటీర్ల సభ తదితర సమావేశాలు నిర్వహించారు. ఫలితంగా కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు మహానాయకులతో సన్నిహితంగా మనాలే అవకాశం లభించింది.
మసిలే అవకాశం లభించింది. టంగుటూరి ప్రకాశము, కాశీనాథుని నాగేశ్వరరావు, డాక్టరు భోగరాజు, పట్టాభి సీతారామయ్య, లక్కరాజు సుబ్బారావు, పైడి వెంకటాచలపతి, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు తదితర నాయకులు ఈ సభల విజయవంతానికి విశేషంగా కృషి చేశారు. సంపూర్ణ స్వరాజ్యం కోసము అలుపెరగని పోరాటం చేయాలని, మత సామరస్యంతో సమైక్యంగా మెలగాలని గాంధీజీ ప్రబోధించిన అహింస, సహాయ నిరాకరణ ద్వారానే స్వాతంత్రం సాధించాలన్నవి ఈ మహాసమావేశాల్లో చేసిన ముఖ్య తీర్మానాలు. మహాసభల నేతృత్వంలో కాకినాడలో ప్రవాస వీధులను అప్పటి జాతీయ నాయకుల పేర్లతో నామకరణం చేయాలని పురపాలక సంఘం నిర్ణయించింది. ఫలితంగానే మహాసభలు జరిగిన ప్రాంతాన్ని గాంధీనగర్ గాను, పరిసరాల్లోని వీధులను మహమ్మద్ అలీ వీధి, పట్టాభి వీధి, ప్రకాశం వీధి, జవహర్ వీధి, వల్లభాయ్ వీధి, సుభాష్ వీధి, సామూర్తి నగర్ తదితర పేర్లతో ఆ నాయకుల్ని ఈ ప్రాంతవాసుల నిత్యము స్మరించుకుంటున్నారు. మహాసభలు జరిగిన 100 ఏళ్లు పూర్తయిన కాకినాడ వీధుల్లో గొప్ప నాయకులు ఇప్పటికీ సంచరిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. వారి ఆదర్శాలు, అంకిత భావాన్ని, పోరాట పటిమను నేటి తరము ఆకలింపు చేసుకోవలసిన అవసరం ఉంది. ఇదే ఆ మహనీయుల మనం అర్పించగలిగే నివాళి. ఇది అంటే స్వాతంత్రానికి ముందు జరిగిన వార్షికోత్సవం. కాంగ్రెస్ సంవత్సరంలో జరిగిన సమావేశం గురించి నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. దాడుల్లో ఎర్రబారుతున్న సముద్రము. ఇజ్రాయిల్కును హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆ ఎర్ర సముద్రము గురించి ఇచ్చారు. ఇందులో చూద్దాము. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధము చుట్టుపక్కల ప్రాంతాలకు పాకుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ రవాణా నౌకపైన యెమెన్కు చెందిన హూతీలు దాడులు తెగబడుతున్నారు. ఇరాన్ మద్దతుగల హూతీలను హెలికాప్టర్లో, డ్రోన్లు, క్షిపణుల్లో చేస్తున్న దాడుల నౌక రవాణా దెబ్బతీస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రతిఘటన కూటమిలో హమాస్, హిజ్బుల్లాలతో పాటు హూతీలు భాగస్వామ్యులే. ఒక దేశము ఇజ్రాయెల్ ఉనికికే ఈ కూటమి అంగీకరించడం లేదు. సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల మద్దతుతో నడుస్తున్న యెమెన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న హూతీలు ఇరాన్ మద్దతు ఉంది. వారు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీన్లను సమర్థిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని నిరసిస్తూ హూతీలు ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్నారు. ఎడెన్ సింధు శాఖకు ఎర్ర సముద్రంలో కలిపే బాబ్ ఎల్ మాందేబ్ అనే ఇరుకైన జలమార్గాన్ని పక్కనే హూతీలు అదుపులోకి లోని యెమెన్ భూభాగము ఉంది. ద్రవ్యోల్బణం ముప్పు. ఇటీవల కాలంలో ఎర్ర సముద్రంలో దాదాపుగా 35 దేశాలు చేసిన రవాణా నౌకపైన హూతీలు డ్రోన్లు, క్షిపణులతో 100 వరకు దాడులు చేశారని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. గడిచిన 4 వారాల్లో వారు 15 రవాణా నౌకలపైన దాడి తెగబడ్డారు. వాటిలో సౌదీ అరేబియా నుంచి భారత్లోని మ్యాంగ్లూర్ రేవుకు నుంచి చమురును తీసుకొస్తున్న నౌక సైతము ఉంది. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్ర జలాల్లో ఈ నౌకపైన దాడి జరిగింది. ఎంవి గెలాక్సీ లీడర్ అనే నౌకలో 25 మంది సిబ్బందిని ఇప్పటికే యెమెన్లో నిర్బంధించారు. తాము ఇజ్రాయెల్కు వెళ్తున్న నౌకపైన మాత్రమే దాడులు చేస్తున్నామని హూతీలు చెబుతున్నా డిసెంబర్ 11న ఇటలీని పయనిస్తున్న నార్వే నౌకపైన క్షిపణి దాడి చేశారు. ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య రవాణా నౌక సంస్థ ఎంఎస్సిజికి చెందిన ప్లాటినం 3 అనే నౌకపైన హూతీలు డిసెంబర్ 15న క్షిపణులు ప్రయోగించడం తీవ్ర కలకలం రేపింది. హూతీల దాడులు పశ్చిమాలకు వారధి అయిన సూయజ్ కాలువ గుండా నౌక రవాణాను పెనుముప్పుగా తయారైంది. దాడులు పెచ్చరిల్లడంతో ఇటీవల వారంలో 10 బడా అంతర్జాతీయ నౌక రవాణా సంస్థలు, సూపర్ ఆయిల్ ట్యాంకర్ల సంస్థలు
బాబ్-ఎల్ మాందేబ్ జలసంధి గుండా తమ నౌకలను పంపడం మానేశారు. అంతర్జాతీయ నౌక రవాణాలో 53% ఈ కంపెనీల ద్వారానే నడుస్తుంది. తమ సిబ్బందిని, సరుకులకు కాపాడుకోవడానికి ఈ కంపెనీలు తమ నౌకలకు 6000 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న గుడ్ హోప్ ఆగ్రానికి మళ్లిస్తున్నారు. ఈ ఒక్క వారంలో 300లకు రవాణా నౌకలు ఇలా దారి మళ్లాయి. ఆఫ్రికా ఖండము చివరన ఉన్న గుడ్ హోప్ ఆగ్రానికి చుట్టూ ఐరోపా, ఆసియా రాకపోకలు సాగించడం చాలా ప్రయాసాలతో కూడుకున్నది. సూయజ్ నుంచి గుడ్ హోప్ ఆగ్రానికి నౌకల మళ్లింపు వల్ల సరుకు రవాణా 19-30 రోజుల ఆలస్యమవుతుంది. పశ్చిమాసియా నుంచి ఐరోపా దేశాల నుంచి చమురు రవాణా వ్యయము గత వారము 25% పెరిగింది. రవాణా నౌకలను బీమా ప్రీమియం సైతము అధికమయ్యింది. దీంతో సరుకుల రవాణా వ్యయము తడిసి మోపెడయింది. ముఖ్యంగా భారత్కు చమురు రవాణా బిల్లు పెరుగుతూ ఉంది. చమురు, సహజ వాయువులు దిగుమతికి పశ్చిమాసియా, ఐరోపా, ఆఫ్రికా ఆహార, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతిని మన దేశము బాబెల్ మాందేబ్ సూయజ్ మార్గం మీదనే ఆధారపడుతుంది. ఈ మార్గంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం రవాణా వ్యయం పెరిగిపోతుంది. ఈ ఛార్జీలను భరించలేక భారతీయ ఎగుమతిదారులు సుమారుగా 100 కోట్ల విలువైన ఎగుమతులను పంపకుండా నిలిపివేశారు. పశ్చిమాసియాలో యుద్ధం ముదిరితే సూయజ్ కాలువ ద్వారా భారత్ ఎగుమతి దిగుమతులు దెబ్బతింటాయి. దీన్ని నివారించడానికి ఖరీదైన ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలి. ఐరోపా, ఆఫ్రికాలకు భారతీయ సరుకులు రవాణా బీమా ఛార్జీలు 25 నుండి 30% వరకు పెరుగుతాయి. అది భారత్లో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. హూతీలకు అండనిచ్చే ఇరాన్తో పాటు రష్యాతోనూ భారత్కు సత్సంబంధాలు ఉన్నందువల్ల హూతీలకు మన నౌకపైన దాడులకు దిగకుండా భారత్ సంప్రదింపులు సాగించడం మేలు. సంయుక్త పహారా ఎర్ర సముద్రము, బాబ్-ఎల్ మాందేబ్, ఎడెన్ జలసంధుల్లో రవాణా నౌకలకు రక్షణ కల్పించడానికి 2022 ఏప్రిల్ నుంచి ఉమ్మడి సాగర దళము ప్రయత్నిస్తుంది. ఈ బలగంలో భాగమైన అమెరికన్, ఫ్రెంచ్ యుద్ధ నౌకలు ఎర్ర సముద్రంలో పలుమార్లు హూతీలు డ్రోన్లు, క్షిపణులను కూల్చేశాయి. ఆపరేషన్ ప్రాస్పిరిటీ గార్డియన్ పేరిట అమెరికా కొత్తగా మరొక రక్షణ దళాన్ని ఏర్పరిచింది. ఇందులో బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాలు నౌకాదళాలు భాగస్వామ్యాలయ్యాయి. ఇవి సంయుక్త పహారా ఎర్ర సముద్రము, ఎడెన్, సింధు శాఖల్లో గూఢచార సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. అయితే ఈ రక్షణ దళంలో ఈజిప్ట్, సౌదీ అరేబియా, చైనా లేకపోవడము గమనార్హము. భారత్ సైతము ఈ దళంలో ఇంకా చేరకపోయినా మధ్యవర్తిగా వ్యవహరించాలి. సూయజ్ కాల్వ ద్వారా నౌక రవాణా దెబ్బతింటే ఈజిప్టుకు రోజుకు $3 కోట్ల నష్టం వస్తుంది. సౌదీ అరేబియా ఈ కాల్వ ద్వారా చమురును, చైనా ఐరోపాకు సరుకులను ఎగుమతి చేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రమాదకరంగా పరిణమించే హూతీలను అదుపు చేయడానికి ప్రపంచ దేశాలు చేతులు కలపాలి. ప్రస్తుతం గాజాలో నడుస్తున్న ఇజ్రాయిల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలకడానికి సైనిక మార్గంలో కాకుండా దౌత్యం పరంగానూ కృషి చేయాలి. లేదంటే పశ్చిమాసియా పరిణామాలు యావత్ ప్రపంచానికి వ్యవస్థపైన దుష్ప్రభావం ప్రసరిస్తాయి. మనము పాత ఎడిటోరియల్స్లో కూడా చూసాము ఎర్ర సముద్రం గురించి, హౌతీస్ అండ్ మన ఈ హమాస్ అండ్ ఇజ్రాయెల్ గురించి. దీన్ని ప్రపంచ మ్యాప్లో కూడా చూపించాను. ఒకసారి పాత ఎడిటోరియల్ని రెఫర్ చేసుకోండి. ఇంకో ఆర్టికల్ చూద్దాం ఒకసారి. ఇవి ఈరోజు ఆర్టికల్స్ ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ అందరూ ఈ ఆర్టికల్స్ని 1-2 సార్లు వినండి. మీరు ఏదైనా పని చేసుకుంటూ విన్నా మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.